ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట అనగా, యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన మాట. డాలును కేడమును సిద్ధపరచుకొనుడి, యుద్ధమునకు రండి. గుర్రములను కట్టుడి, రౌతులారా కవచములు తొడిగి ఎక్కుడి, శిరస్నానములు ధరించుకోండి, ఈటలను పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవచ్చున్నారు, వెనుక తీయుచున్నారు. వారు బలాద్యులు, అపజయం నొందుచున్నారు, తిరిగి చూడక వేగిరంగా పారిపోవచ్చున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాద్యులు తప్పించుకొని జాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నది తీరమందు వారు తొట్టిల్లు పడుచున్నారు. నైలు నది ప్రవాహం వల్లే వచ్చినితడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణుకునట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాద్యులారా బయలుదేరుడి. డాలను పట్టుకొను కూషీయులను, పూతీయులను, వీలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవాకు పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివి తీరా రక్తము త్రాగును. ఉత్తర దేశంలో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొను. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశమంతటా వినబడుచున్నది. బలాద్యులను తగిలి కూలుచున్నారు. ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తులను హతము చేయుటకు గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నోపులోను తపహనేసులోను ప్రకటన చేయుడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మింగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారేలా తడుపు పెట్టబడుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు, గనుకనే వారు నిలవకున్నారు. ఆయన అనేకులను తొట్టిల్ల చేయుచున్నాడు. వారొకని మీద ఒకడు కూలుచు, రండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందము రండి, మన స్వజనుల యొద్దకు, మన జన్మభూమికి వెళ్ళుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజాకు ఫరో యుక్త సమయమున పోగొట్టుకొని వాడనియు వట్టి ధ్వని మాత్రమే అనియు వారచట చాటించిరి. పర్వతములలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో, నా జీవము తోడు అతడు అట్టివాడే వచ్చును. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోయెను, అది నిర్జనమై కాల్చబడెను. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కు నుండి జోరిగా వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుక తట్టు తిరిగిరి, ఎవడునూ నిలవకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది, శిక్షాదినము వారికి ఆసన్నమాయెను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు, రాణులు నరుకువాని వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదకి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని పారిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారే మిడతల కన్నా విస్తరింతురు, చోరశక్యము కాని ఆమె అరణ్యమును నరికి వేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నోలో నుండు ఆమోను దేవతను, ఫరోను, ఐగుప్తును దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయజేసు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని, అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తర్వాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన యాకోబు, భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది పొందును. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితును ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడవను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. 47వ అధ్యాయము. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీయులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు
ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషుల మొరపెట్టునట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను దేశము మీదను అందున్న సమస్తము మీదను పట్టణము మీదను దానిలో నివసించే వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుమ వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిస్తీయులందరినీ లయపరచుటకును తూరు సీదోనులకు సహాయుడొకడు నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు దేశ శేషులైన ఫిలిస్తీయులను నాశనము చేయను. గాజా బోడి ఆయను, మైదానంలో శేషించిన అష్కెలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపక ఎందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కెలోను మీదకిని సముద్ర తీరము మీదకిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు గదా. నీవేళ విశ్రమింపకుందువు? నీవేలాగు విశ్రమించుదువు? అచ్చడికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 48వ అధ్యాయం. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నెబోకు శ్రమ, అది పాడైపోవచ్చున్నది. కిర్యాతాయిము పట్టబడినదే అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదే అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధం ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయను ఉద్దేశించుచున్నారు. మద్మేనా, నీవు ఏమీయూ చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది, ఆలకించుడి. హరోనాయిము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది, మహాపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను, దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హరోనాయిము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లుహీతు నెక్కుచూ ఏడ్చుచూ ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి. అరణ్యములోని అరుహ వృక్షం వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి. నీవును పట్టుకొనబడెదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చును. ఏ పట్టణంను తప్పించుకొన జాలదు. లోయ కూడా నశించును, మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరమై బయలుదేరి పోవలను. నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిల్చెను. అదెన్నడను చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వలనే నిల్చుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదురు. ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవచ్చున్నది, శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు. వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవచ్చున్నారు. సైన్యముల అధిపతి యెహోవా అను పేరు గల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది, దాని సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దాని గూర్చి అంగలార్చుడి, దాని కీర్తిని గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము ప్రభావము గల రాజదండము విరిగిపోయేనే అని చెప్పుకొనుడి. దెబోనులో ఆసీనురాలయుండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనం విడిచి దిగిరమ్ము, ఎండిన దేశంలో కూర్చుండుము. అరోయేరు నివాసి, త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవచున్న వారి యొద్ద విచారించుము, తప్పించుకొని పోవచున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానం నొంది ఉన్నది. గోల ఎత్తి కేవలము కేకలు వేయుము. మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హొలోనునకును యహాసునకును మెఫాతాకునకును దిబోనునకును నిగోబునకును బెత్దిబ్లతాయిమునకును కిరతాయిమునకును బెత్గత్ములకును బెత్మెయోనునకును కెరిమోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబు దేశ పురములన్నిటికీ శిక్ష విధింపబడి ఉన్నది. మోయాబు
శృంగము నరికివేయబడి ఉన్నది, దాని బాహువు విరవబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకొనెను. దాన్ని మట్టిల్ల చేయుడి. మోయాబు తన వనములలో పొర్లుచున్నది. మోయాబు తన అవమానములలో పొర్లుచున్నది, అది అపహాస్యమునందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతకాడనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములను విడువుడి. కొండపేట సందులలో గూడు కట్టుకొను గువ్వల వలె కొండలలో కాపురం ఉండడి. మోయాబీల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చెను. వారి తమాసమును వచించరా అని వారి ప్రగల్పములను నాకు తెలిసే ఉన్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలాచుచున్నాను. మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు తిర్హరేసు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు. సిబ్నా ద్రాక్షవల్లి ఎజెరును గుచ్చిన ఏడ్పును వించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించును. అవి ఎజెరు సముద్రం వరకు వ్యాపించును. నీ వేసవకాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయువాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశంలో నుండి అందమును ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగలలో ద్రాక్షారసము లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు. సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఎలాలే వరకును, యహాసు వరకును, సోయారు మొదలుకొని హొరోనాయిం వరకును, ఎగ్లతాషిషు వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించువారిని, దేవతలకు ధూపం వేయువారిని మోయాబులో లేకుండా చేసెను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది. కిర్హరేసు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయంగా ప్రతి తల బోడి ఆయెను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీదను నరుకులను, నడుముల మీద గోన పట్టయు ఉన్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినపడుచున్నది. ఒకడు పనికి మాలిన ఘటమును పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు సూర్యులు హృదయము ప్రసవించే స్త్రీ హృదయం వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి భయమును గుంటయు ఊరియు నీ మీదకి వచ్చి ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకే పారిపోవారు గుంటలో పడుదురు. గుంటలో నుండి తప్పించుకుని వారు ఊరిలో చిక్కుకొందురు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులకు వారు బలహీనులే హెష్బోను నీడలో నిలిచి ఉన్నారు. హెష్బోన్లో నుండి అగ్నియు, సీహోను మధ్య నుండి జ్వాలయు బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయి వారి నడినెత్తిని కాల్చివేయుచున్నది. మోయాబు, నీకు శ్రమ. కెమోష జనులు నశించి ఉన్నారు. నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు. అయితే అంత దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గుర్చిన శిక్షా విధి ముగిసెను. నలభై 9వ అధ్యాయము. అమ్మోనీయులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? కాగా యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదకి వచ్చి యుద్ధము యొక్క ధ్వని వినబడజేసేదను. అది పాడు దెబ్బయగును. దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును. దాని వారసులకు ఇశ్రాయేలీలు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెష్బోను అంగలార్చును, హాయి పాడైపోయెను. మల్కోము అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. రబ్బా నివాసులారా, కేకలు వేయుడి, గోనపట్ట కట్టుకొనుడి. మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి. విశ్వాసఘాతకులారా, నా యొద్దను ఎవడును లేడనియు రాలేడనియు నీ ధనముని ఆశ్రయంగా చేసుకున్నదానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నావని నీవేళ నీ లోయను గూర్చి అతిశయించుచున్నావు?
ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికి ఎదురుగా తరమబడుదురు. పారిపోవు వారిని సమకూర్చువాడొకడును లేకపోవును. అటు తర్వాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదోమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తేమానులో జ్ఞాపకమేమీ లేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయన. ఏశావును విమర్శించుచు నేను అతన్ని కష్టకాలము రప్పించుచున్నాను. దదానీయులారా పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహులోతున దాగుకొనుడి. ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు కావాల్సినంత దొరకు వరకు నష్టము చేదురు కదా. నేను ఏశావును దిగంబరిగా చేయుచున్నాను. అతడు దాగి ఉండకుండానట్లు నేను అతని మరుగు స్థలమును బయలుపరుచుచున్నాను. అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగు వారును నాశనమగుచున్నారు. అతడును లేకపోవును. అనాథులకు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షించెదను. నీ విధవరాండు నన్ను ఆశ్రయింపవలను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోని త్రాగుచున్నారే. నీవు మాత్రం బొత్తిగా శిక్ష నొందకపోదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. బొస్రా పాడుగాను అపహాస్యాస్పదంగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు దాని పట్టణములన్నీయు ఎన్నటన్నిటికీ పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసి ఉన్నాని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానం వచ్చును. జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకొని ఆమె మీదకి రండి, యుద్ధమునకు లేచి రండి. జనములలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించేవాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలంలో కట్టుకొనినను అక్కడి నుండి నిన్ను కింద పడద్రోసేదను. ఇదే యెహోవా వాక్కు. ఎదోము పాడైపోయెను, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నీ చూచి వేలాకోలము చేయుదురు. సొదొమాయు గొమొర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడి తరువాత వాటిలో ఎవడనో కాపురముండకపోయినట్లు ఏ మనుషుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బస చేయుడు. చిరకాలము నిల్చు నివాసము పట్టుకొనవలనని శత్రువులు యొర్దాను ప్రవాహంలో నుండి సింహం వలె వచ్చుచున్నారు. నిమిషంలోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవరిని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించదను. నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయవాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? ఎదోమును గుచ్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసును గుచ్చి ఆయన ఉద్దేశించిన దాన్ని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు. నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను. భూమి దానికి దద్దరిల్లుచున్నది. అంగళార్పు ఘోషయు ఎర్ర సముద్రము దనుక వినబడెను. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బొస్రా మీద పడవలనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఎదోము బలాద్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయం వలె ఉండును. దమస్కును గుచ్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి. అవి పరవాసములాయను. సముద్రం మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయను, పారిపోవాలని అది వెనక తీయుచున్నది. వణుకు దాని పట్టెను. ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రసవ వేదనలు దాని పట్టెను. ప్రసిద్ధి గల పట్టణం బొత్తిగా విడవబడెను. నాకు ఆనందమునిచ్చు పట్టణం బొత్తిగా విడవబడెను. ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదురు. ఆ దినమున యోధులందరూ మౌనులై ఉందురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారములలో అగ్ని రాజబెట్టెదను. అది బెన్హదాదు నగలను కాల్చివేయను. బబులోను రాజైన నెబుకద్నెజరు కొట్టిన కేదారును గుచ్చియు హాసోరు రాజ్యములను గుచ్చియు యెహోవా సెలవిచ్చిన మాట. లేచి కేదారునకు వెళ్ళుడి, తూర్పు దేశస్థులను దోచుకునుడి. వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనుక్కోదురు. తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు. నకముక్కల భయమని వారు దాని మీద చాటింతురు. హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్నెజరు మీ మీదకి రావాలని ఆలోచన చేయుచున్నాడు. మీ మీద పడవాలని ఉద్దేశముతో ఉన్నాడు. యెహోవా వాక్కు ఇదే. పారిపోవుడి, బహులోతున వెల్లుడి, అగాధ స్థలములలో దాగుడి. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనం మీద పడుడి. వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును, వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును. గడ్డపు ప్రక్కలను కత్తరించుకొని వారిని నక్కుముక్కలా చెదరగొట్టుచున్నాను. నలుదిక్కుల నుండి ఉపద్రవం వారి మీదకి రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హాసోరు చిరకాలం పాడే నక్కలకు నివాస స్థలముగా ఉండును. అక్కడ ఏ మనుషుడును కాపురం ఉండడు, ఏ నరుడను దానిలో బస చేయడు. యూదారాజైన సిద్కియా ఏలుబడిలో
ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమై ఎలామును గూర్చి ఇలాగు సెలవిచ్చును. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఎలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఎలాము మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఎలాము వారు ప్రవేశింపని దేశమేదీ ఉండదు. మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయజూచు వారి ఎదుటను ఎలామును భయపడజేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గం పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచటనే స్థాపించి ఎలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతమును చెరపట్టబడిన ఎలాము వారిని నేను మరలా రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. 50వ అధ్యాయము. బబులోను గూర్చి కల్దీల దేశంను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానమునందును, మెరోదాకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానమునందును, దాని బొమ్మలు గొర్లద్రోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదకి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరూ పారిపోదురు, అందరూ తరలిపోదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు. ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకే వచ్చెదరు. ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందుము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలవగా ఉన్నారు. వారి కాపర్లు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయేవి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు, మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితలకు నిరీక్షణాధారమునకు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించునని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీల దేశంలో నుండి బయలువెల్లుడి. మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి. ఉత్తర దేశం నుండి జనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనులకు విరోధముగా దాన్ని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదకి యుద్ధ పంతులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండి ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాద్దులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండాను. కల్దీల దేశము దోపుడు సొమ్మగును, దాన్ని దోచుకున్న వారందరూ సంతుష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకున్న వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యవలే గంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడునుగా, మిమ్మల్ని కన్నది తెల్లబోవును. ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచు జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా క్రోధమును బట్టి అది నిర్జనమగును. అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీ చూచి, ఆహా, నీకు గతి పట్టినదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు తొక్కువారలారా, మీరందరూ బబులోనుకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడక నొప్పుకొనుచున్నది. దాని బురుజులు పడిపోవచ్చున్నవి, దాని ప్రాకారములు వెదగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకొనుడి, అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకుని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశములకు పారిపోచున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారి తొలగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజు అయిన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేధస్థలములకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతృష్టి నొందుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదికినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించదును. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మొరాతాయిల దేశం మీదకి పొమ్ము, పెకోదీయుల దేశం మీదకి పొమ్ము. వారిని హతము చేయుము, వారు శాపగ్రస్తులని ప్రకటించుము. నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము. ఆలకించుడి. దేశంలో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా వెరగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయాను.
బబులోను, నిన్ను పట్టుకొనుటకే బోను పెట్టి ఉన్నాను. తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధం చేయ బూనుకొంటివి. నీవు చిక్కబడి పట్టబడి ఉన్నావు. కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతి యొక్క యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చి తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి. దాని ధాన్యపు కొట్లు విప్పుడి. పశువు కుప్పలు వేసినట్టు దానిని కుప్పలు వేయుడి. శేషమేమీ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటిని వధించుడి. అవి వదకుపోవలను. అయ్యో, వారికి శ్రమ! వారి దినము ఆసన్నమాయెను. వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి. పారిపోవు బబులోను దేశంలో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడకు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయము విషయమే ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు. బబులోనుకు రండని వీలుకాండను పిలువుడి. విల్లు త్రొక్కువారులారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది. ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో నొకడును కొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయడి. కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధులలో కొల్లుదురు. దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధనై ఉన్నాను. ఈ దినము వచ్చుచున్నది. నేను నిన్ను శిక్షించే కాలం వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిల్లు కూలును. అతన్ని లేవనెత్తు వాడెవడను లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను. అది అతని చుట్టుపట్లన్నిటినీ కాల్చివేయను. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపట్టబడిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బహుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే. కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలవదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవసులై పిచ్చివాండ్రగుదురు. బలాద్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఖడ్గం వారి గుర్రముల మీద పడును. వారి రథముల మీద పడును. ఖడ్గం వారి మీదకి దిగుట చేత దానిలో ఉన్న పరదేశులు స్త్రీల వంటి వారగదురు. అది దాని నిధుల మీద పడగా అది దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లలను నక్కలను అక్కడ నివసించును. నిప్పుకోలను దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడూను నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరినూ కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురం ఉండకపోవును. ఏ నరుడును దానిలో బస చేయడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. మహాజనమును అనేక రాజులను బుదిగంతం నుండి రేపబడుదురు. వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదురు. వారు క్రూరులు, జాలి పడని వారు. వారి స్వరము సముద్ర ఘోషవలే ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలుడాయను. అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యోర్దాను ప్రవాహములలో నుండి సింహం వలె వచ్చుచున్నారు. నిమిషంలోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవరిని ఏర్పరుతునో వారిని దాని మీద నియమించదును. నన్ను పోలి ఉన్నవాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోను గుచ్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీయుల దేశమును గుచ్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయముందును. బబులోను పట్టబడుచున్నదన్న సమాచారం విని భూమి కంపించుచున్నది. జనములలో అంగలార్పు వినబడుచున్నది. 51వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేను బబులోను మీదికిని దానిలో కాపురము చేసి నాకు విరోధంగా లేచిన వారి మీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. అన్య దేశస్థులను బబులోనునకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పార పట్టి దాన్ని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కల నుండి దాని మీదకి వచ్చెదరు. వీళ్ళు కాని మీదకి వీళ్ళు కాడు విల్లు త్రొక్కవలెను. కవచం వేసుకొని వాని మీదకిని విల్లు త్రొక్కవలెను. కల్దీల దేశంలో జనులు హతులై పడునట్లు దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును యవనులను కొట్టక మానకుడి. దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయడి.
తమ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధములతో వారి దేశం నిండి ఉన్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండానట్లు బబులోనులో నుండి పారిపోవుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. బబులోను నిమిషమాత్రంలోనే కూలి తుత్తునీయులాయెను. దానిని చూచి అంగలార్చుడి, అది స్వస్థత నొందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకుని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరుతిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాన్ని విడిచిపెట్టుడి. మన దేశంలోకి వెళుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు. రండి, సియోన్లో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము విచారించుదుము. బాణములు చిలికి చేయుడి, కేడములు పట్టుకొనుడి. బబులోను నశింపచేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజులు మనస్సును దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గుచ్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారం మీద పడుటకే ధ్వజం నిలబెట్టుడి. కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గురించి తాను సెలవిచ్చిన దాన్ని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది. అన్యాయ లాభము నీకు ఇక దొరకదు. బొంగలి పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను, శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగంలో ఉండి ఆయన ఆవిరి ఎక్కజేయను. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారంలో నుండి గాలిని రావించును. తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు. పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును. అతడు పోత పోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగు వాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించినవాడు. ఇశ్రాయేలును ఆయనకు స్వాస్థ్యముగా ఉన్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గంటగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగ్గొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగ్గొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగ్గొట్టుచున్నాను, నీ వలన రథములను వాటి నెక్కిన వారిని విరగ్గొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగ్గొట్టుచున్నాను, నీ వలన ముసలివారిని బాలులను విరగ్గొట్టుచున్నాను, నీ వలన యవనులను కన్యకులను విరగ్గొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపర్లను వారి గొర్రెల మందలను విరగ్గొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారి దుప్పిటెద్దులను విరగ్గొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను విరగ్గొట్టుచున్నాను. బబులోనును కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోన్లో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదకి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి గ్రోలించుదును. చిచ్చుపెట్టిన కొండవలే ఉండజేయుదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకొనరు. నీవు చిరకాలము పాడై ఉందువు. ఇదే యెహోవా వాక్కు. దేశంలో ధ్వజములెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి. దాని మీదకి పోవుటకే జనములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటకే అరారాతు, మిన్ని, అష్కనాజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదకి జనములను నడిపించుటకే సేనాధిపతిని నియమించుడి. రోమము గల బొంగలి పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి. దాని మీదకి పోవుటకి మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి ఏలికలను, అతడు ఏలుచుండు సర్వదేశమును, జనులందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక నివాసి అయినను లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవాలని బబులోను గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. వారు తమ కోటలలో నిల్చుచున్నారు. వారి పరాక్రమము బలహీనత ఆయను. వారును స్త్రీల వంటి వారైది. వారి నివాస స్థలము కాల్చబడుచున్నది. వారి అడ్డగడియలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడును. కోనేటి దూలములను జమ్మును అగ్ని చేత కాల్చబడును. దాని యోధులు దిగులు పడిది అని బంట్రోతు వెంబడి బంట్రోతు, దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు. దాని రేవులు శత్రువు వశమాయను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదురము చేయబడిన కళ్ళము వలె ఆయను. ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును.
బబులోను రాజైన నెబుకద్నెజరు మమ్మను మింగివేసెను, మమ్మను నువ్వు చేసెను, మమ్మను వట్టి కుండ వలె ఉంచి ఉన్నాడు. భుజంగము మింగునట్లు మమ్మను మింగెను, మా శ్రేష్ఠ పదార్థములలో తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదకి ప్రతీకార రూపముగా దిగునుగాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయుల దేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము. నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేను ఎండగట్టుదును, దాని ఊటను ఇంకిపోజేయుదును. బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును. అది పాడే ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహం వల్లే బొబ్బరింతురు, సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి మేలు కొనక చిరకాల నిద్ర నుండునట్లు వారు తప్పికొనక వారికి మద్యంనిచ్చి వారిని మత్తిల్ల చేసేదును. ఇదే యెహోవా వాక్కు. గొర్రె పిల్లలు వదకుపోవునట్లును, మేకపోతులు పొట్టేళ్లకును వదకుపోవునట్లును వారిని వదకు రప్పించదును. షేషాకు పట్టబడెను, జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోని మీదకి వచ్చెను, ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీదుగా ప్రయాణము చేయడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను, వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడిరావు. బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును, దేశంలో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశంలో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును, దాని దేశమంతయు అవమానమునందును. జనులు హతులై దాని మధ్యన కూలెదరు. దాని పాడు చేయవారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నవారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకుని వారులారా, ఆలస్యము చేయక వెలుడి. దూరము నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకునండి. యెరూషలేము మీ జ్ఞాపకముకు రానియుడి. మేము దూషణ వాక్యం విని సిగ్గుపడి ఉన్నాము. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఉన్నారు, మా ముఖములు తెల్లబోచున్నవి. ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో నేను బబులోని యొక్క విగ్రహములను శిక్షింతును, ఆమె దేశమంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకొని ఆకాశమునకు ఎక్కినను పాడు చేయవారు నా యొద్ద నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది, కల్దీయుల దేశంలో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనుకు పాడు చేయుచున్నాడు, దాని మహాఘోషను అణచివేయుచున్నాడు. దాని తరంగములను ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి, వారి ఆర్భాటం వినబడుచున్నది. బబులోను మీదకి పాడు చేయవాడు వచ్చుచున్నాడు, దాని బలాద్యులు పట్టబడి ఉన్నారు, వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారము చేయు దేవుడు గనక నిశ్చయంగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాద్యులను మత్తిల్ల చేసేదును. వారు చిరకాల నిద్ర నుండి మేలు కొనకపోదురు. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయుచున్నారు. సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున సెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయింది. సిద్కియాతో కూడా బబులోనుకు వెళ్ళినప్పుడు నెరియా కుమారుడను మహాశయ మనమోడనైన ఆ సెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదకి వచ్చే అపాయములన్నిటినీ, అనగా బబులోనును గూర్చిన రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసింది. కాగా ఇర్మియా సెరాయాతో ఇట్లా నేను, నీవు బబులోనుకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపింపవలను, ఇలాగున నీవు ప్రకటింపవలను. యెహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనాను ఈ స్థలమందు నివసింపకపోదురనియు అది నిత్యము పాడుగా ఉండుననియు దాని గురించి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథంను చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాన్ని వేసి, నేను దాని మీదకి రప్పింపవచ్చున్న అపాయముల చేత బబులోను మరల పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. 52వ అధ్యాయం. సిద్కియా ఏలుబడి
ఏలన ఆరంభించినప్పుడు అతడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడు నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయనంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటితో యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. అలాగు జరగగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడిలో ఉంచబడెను. 4వ నెల 9వ దినమున క్షామం పట్టణంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేకపోయిను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గంన రాత్రి అందు పట్టణంలో ఉండి బయలు వెళ్ళిరి. కల్దీయులు పట్టణంను చుట్టుకొని ఉండగా సైనికులు యొర్దాను నది మార్గంన తరలిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానంలో అతని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదిరిపోయెను. వారు రాజును పట్టుకొని హమాతు దేశమందలి రిబ్లా పట్టణమున ఉన్న బబులోను రాజునొద్దకు అతను తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజుకు శిక్ష విధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనుకు అతను తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాల్లో అతన్ని పెట్టించెను. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబుజరదానును రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీయుల సేనా సంబంధులందరినూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను ప్రజలలో కడబీదలైన కొందరిని, పట్టణంలో శేషించిన కొదవ ప్రజలను, బబులోను రాజు పక్షం చేరిన వారిని, గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయాను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను ద్రాక్షవనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను, మందిరంలో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీయులు తొనకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనుకు కొనిపోయిరి. అదియుగాక వారు బిందెలను, కుండలను, కత్తెరలను, గిన్నెలను, గరిటెలను, యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ కొనిపోయిరి. మరియు పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పాత్రలను, బంగారం వాటికి బంగారమునకును, వెండి వాటిని వెండికిని చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయాను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్ల కింద నుండిన 12 ఇత్తడి వృషభములను కొనిపోయాను. వీటన్నిటికి ఉన్న ఇత్తడి ఎత్తువేటకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 వేళ్లు, అది గుల్లది. దాని మీద ఇత్తడి పైపేట ఉండెను. ఒక్క పైపేట 5 మూరల ఎత్తుగలది. పైపేటకు చుట్టూ అల్లిన వల, అల్లికయు, దానిమ్మ పండ్లను ఉండెను. అవి అన్నీ ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగనే దానిమ్మ పండ్లుండెను. పక్కల యందు 96 దానిమ్మ పండ్లుండెను. చుట్టూ ఉండిన వల, అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీ 100. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను, 2వ యాజకుడైన జఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని, పట్టణంలో దొరికిన రాజ సన్నిధిలో నిలిచి 7 మనుషులను, దేహ సైన్యాధిపతి యగు వాని యొక్క లేఖరిని, పట్టణపు మధ్యన దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను వీరిని పట్టుకుని రిబ్లాలో ఉండిన బబులోను రాజు నొద్దకు తీసుకొని వచ్చింది. బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో ఉండి చెరగొనిపోయెను. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొనిపోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేములో నుండి 832 చెరగొనిపోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబుజరదాను యూదులలో 745 మనుషులను చెరగొనిపోయెను. ఆ మనుషుల వెరసి 4600. యూదా రాజైన యెహోయాకీము చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవెల్మెరోదాకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీమునకును దయచూపి
బందీ గృహంలో ఉండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎబెల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను. ఆమేన్. విలాప వాక్యములు 1వ అధ్యాయం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాల వంటివదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాచకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను. రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని వీటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడునూ లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. యూదా బాధ నుండి దాసురాలు చెరలోనికి పోయి ఉన్నది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నియమక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను, రాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకులభరితురాలాయెను. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు, వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలవలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకం చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములందు సహాయము చేయవారెవన్నూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసింది, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాన్ని గణపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించెదరు. అది నిట్టూర్పు విడిచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనకయుండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది, దానిని ఆదరించేవాడొకడనూ లేకపోయాను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచూనే ఉన్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెతుకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. త్రోవన నడుచువారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనానూ కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కపరచుటకై వలనొగ్గి ఉన్నాడు, నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవే నా మెడ మీదకెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు, నేను వారి ఎదుట లేవలేకపోతేని. నేను చూచుచుండగా ప్రభు నా బలాఢ్యులనందరినీ కొట్టివేసెను. నా యవనులను అణగద్రొక్కవలనని ఆయన నా మీద నియమక కూటము కూడాను చాటించెను. యెహోవా కన్యక అయిన యూదా కుమారిని ద్రాక్ష గానుగుల వేసి త్రొక్కి ఉన్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలై ఉన్నారు, నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించేవాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులై ఉండ నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి హేయమైన దాయను. యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. సకల జనములారా చిత్తగించి ఆలకించుడి, నా శ్రమ చూడుడి. నా కన్యకలను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు. నా వీటకాండను నేను పిలవనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణంలో ప్రాణము విడిచిన వారైరి. యెహోవా, దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగము శోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల
కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించేవాడొకడునూ లేడాయను. నీవు నాకు ఆపద కలుగజేసివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు. అప్పుడు వారు నన్ను పోలియుండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. నా మనస్సు కుంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. 2వ అధ్యాయము. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘములతో కప్పియున్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడజేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనకపోయెను. ఒకటియు విడవక ప్రభు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు. వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరగగొట్టి ఉన్నాడు. శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయనను వెనక తీసి ఉన్నాడు. నకుముక్కలా దహించు అగ్నిజ్వాలలు కాల్చున్నట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చెయ్యి చాపి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. అగ్ని కురిగినట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభువు శత్రువాయను. ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగు చేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరంగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరవబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ప్రభు తన బలిపీఠము విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనెను. దాని నగర్లను ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయనట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనతీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూల్గుచున్నవి. అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గవనులు భూమిలోనికి కృంగిపోయేను. దాని అడ్డుగడియలను ఆయన తుత్తునీయులుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్యజనులోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయేను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. తలల మీద బుగ్గి పోసుకొందురు. గోనపట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకులు నేల మట్టుకు తల వంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనమును చూడగా నా కన్నీళ్లు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా అంతరంగము శోభిల్లుచున్నది. నా కలేజము నేల మీద ఉరుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిలెదరు. గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్చులుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి. త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవ వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చి అయినా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మింగివేసి ఉన్నాము. ఇదే కదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించను, దాన్ని మనము చూచి ఉన్నాము అని అనుకొనెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహముల వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము.
ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితవో యెహోవా దృష్టించి చూడుము. తన గర్భఫలమును తాను ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగున? యవనుడును వృద్ధుడును వీధులలో నేలన పడి ఉన్నారు. నా కన్యకలను నా యవనులను ఖడ్గము చేత కూలియున్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి. దయతలచక వారినందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదకి భయోత్పత్తులను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడును తప్పించుకోలేకపోయాను, శేషమేమీ నిలవకపోయాను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు. 3వ అధ్యాయము. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విరగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్లకుండానట్లు బరువైన సంకెళ్ళు నాకు వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డుగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోటులలో నుండి సింహము వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా అవమానములను విడదీసి ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా యవములను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు. తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా అంతరముల గుండా దూసిపోజేసాను. నా వారందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. దినమెల్లా వారు పాడునట్టి పాటలకు నేను ఆస్వాదుడనైతిని. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను. మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను. రాళ్ల చేత నా పండ్లు ఊడగొట్టెను. బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మర్చిపోయి ఉన్నాను. నాకు బలము ఉడిగిను అనుకుంటుని. యెహోవాయందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకొను. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకవారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూర్తి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టిన వాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగజేయడు. దేశమునందు చెరపట్టబడిన వారందరినీ కాళ్ళ కింద త్రొక్కుటయు, మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగింపుచుటయు, ఒకనితో వ్యాజ్యమాడి వానిని పాడు చేయుటయు ప్రభు మెచ్చు కార్యములు కావు. ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును గదా. సజీవులు ఏల మూల్గులుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఏల మూల్గుదురు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము. మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము, నీవు మమ్మును క్షమింపలేదు. కోపము ధరించుకొనిన వాడవే నీవు మమ్మును తరుముచున్నావు. దయతలచక మమ్మును చంపుచున్నావు. మా ప్రార్థన నీ వద్ద చేరకుండా నీవు మేఘముల చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు. మా శత్రువులందరూ మమ్ము చూచి ఎగతాళి చేసెదరు.
భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండెను. నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నా వెనువెంట తరుముదురు. వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి, నా పైన రాయి ఉంచిరి. నీళ్లు నా తల మీదుగా పారెను. నాశనమైతునని నేను అనుకొంటిని. యెహోవా, అగాధమైన బందీగృహంలో నుండి నేను నీ నామమును బట్టి మొరలెడగా నీవు నా శబ్దము ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము. నేను నీకు మొరలెడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుమని అని చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వాద్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు. నా వ్యాజ్యము తీర్చుము. పగ తీర్చుకొన వల్లని వారు నా మీద చేయు ఆలోచనలన్నీ నీవెరుగుదువు. యెహోవా, వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ, నా మీదకి లేచిన వారు పలుకు మాటలను దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు విని ఉన్నావు. వారు కూర్చుండటను వారు లేచుటను నీవు కనిపెట్టుము. నేను వారి పాటలకు ఆస్పాదుడనైతిని. యెహోవా, వారి చేతి క్రియలను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు. వారికి హృదయ కాఠిన్యమునిత్తువు, వారిని శపించుదువు. నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశము కింద ఉండకుండా వారిని నశింపజేయుదువు. 4వ అధ్యాయము. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణపక్షువలే క్రూరురాలాయను. దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగటికి అంటుకొనును. పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడునూ వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములోనే ఆ పట్టణము పాడు చేయబడెను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. వారు పాల కంటే తెల్లని వారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. వారి దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టుజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయెను. క్షామహతులు భూఫలము లేక పొడవబడి క్షీణించిపోయెదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనిను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను, అది దాని పునాదులను కాల్చివేసెను. బాధించువాడు గాని విరోధి గాని యెరూషలేము గౌనులలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనాను తోచి ఉండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టి దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందుల వల్లే తిరుగులాడెదరు. వారు రక్తము అంటిన అపవిత్రులు. ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు. పొమ్ము అపవిత్రుడా, పొమ్ము ముట్టవద్దని జనులు వారితో అనిది. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురం ఉండకూడదని చెప్పుకొనిది. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెదను. ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయేది, పెద్దల మీద దయ చూపకపోయేది. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటుంది. రాజవీధులలో మేము నడవకుండునట్టు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయను, మా దినములు తీరిపోయినవి, మా అంత్యదశ వచ్చేయున్నది. మమ్మును తరుము వారు ఆకాశంను ఎగురు పక్షిరాజుల కన్నా వాడిగలవారు. పర్వతం లేదా వారు మమ్మును తరుముదురు. అరణ్యమందు మా కొరకు పొంచియుందురు. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటి వాడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు. వారు త్రవ్విన కుంటలోనే పట్టబడెను. అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమనుకున్నవాడు పట్టబడెను. ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి, సంతోషించుము, ఉత్సహించుము. ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలగును. నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరిగా చేసుకొందువు. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. 5వ అధ్యాయము. యెహోవా, మాకు కలిగిన శ్రమను జ్ఞాపకము చేసుకొను.
దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మను తరుము వారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. పొట్టకూటికై ఐగుప్తీయులను అశ్షూరియలకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయేది, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైది, వారి వశము నుండి మమ్మను విడిపింపగల వాడెవడనూ లేడు. ఎడారి జనుల ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారేమాత్రమును పెద్దలను గనపరచలేదు. యవనులు తిరగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవనులు సంగీతము మానిరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. మా తలల మీద నుండి కిరీటము పడిపోయెను. మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది. సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. మా కన్నులు దీన్ని చూచి మందగిలెను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడివై ఉందువు, నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్మును ఎల్లప్పుడూ మర్చిపోవట ఎలా? మమ్మును ఇంతకాలము విడిచిపెట్టుట ఎలా? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడలా మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయును. నీవు మమ్మును బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చినది. ఆమేన్. యెహెజ్కేలు 1వ అధ్యాయము. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని గూర్చిన దర్శనంలో నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కేబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునకు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న ఎప్రంజి వంటిదొకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండని, అవి తలతల్లాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల కింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4ంటికి ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరగక అవి అన్నీ చక్కగా నెదుటికి పోవుచుండెను. ఆ 4ంటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖం వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి, ఎడమపార్శ్వపు ముఖములు ఎద్దు ముఖములు వంటివి. 4ంటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. వాటి ముఖములు రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెను ఆ వైపునకే పోవుచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ 4ంటి ఎదుట ముఖములు ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె నుండెను. ఆ 4 ఒకే విధముగానే ఉండెను. వాటి రూపములను పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. అవి జరుగునప్పుడు 4 పక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరగకయే జరుగుచుండెను. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను కరిగెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. ఇవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవాల్సిన వైపునకే అవియు పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను.
అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలత ఎన్నట్టుండెను. అది తలతల్లాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆ మండలం వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒక దాని పక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములను కప్పుచుండెను. ఈ తట్టునున్న జీవులకును ఆ తట్టునున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగూ రెక్కలుండెను. అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను సర్వశక్తుడకు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. అవి నిలిచినప్పుడల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియకు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. 2వ అధ్యాయము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకును నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. 3వ అధ్యాయము. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షింపుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియచెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నిన్ను నేను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలు నాలకింపనొల్లక ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో, వారి ముఖము వలనే నీ ముఖమును కఠినముగా నేను చేసేదను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలములో నుండి ఆర్భాటముతో నా వెనక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చొప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడింది. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోచున్నప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కేబారు నది దగ్గర తెలబీము
తెలబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీ చెప్పకయు కదలకయు నున్నవాడని 7 దినములు వారి మధ్య నుంటిని. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయుము. అవశ్యకముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గుర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండినెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మయు తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకముకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యకముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. అక్కడ యెహోవా హస్తము నా మీదకు వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము. అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలవబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండినట్లు నేను నీ నాలుక నీ అంగిటిని అంటుకొన చేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచేదను. వారు తిరుగుబాటు చేయువారు గనక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకి ఉండునుగాక అని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. 4వ అధ్యాయము. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము. మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టి యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. మరియు ఇనుపరేఖ ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయవాడుగా ఉండువు. అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇలాగు నీవుండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయాన్ని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు 2వ పక్కన తిరగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధించును. మరియు నీవు గోధుమలను, యవలను, కాయాధాన్యములను, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క మీద పండుకొన్న దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగు భోజనం చేయుచూ రావలెను. నీవు తూనిక ప్రకారము అనగా దినం ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేల వేలకు తినవలెను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలెను. వేల వేలకు త్రాగవలెను. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మల్యముతో కాల్చి భుజింపవలెను. నేను వారిని తోలివేయు జనులలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారం భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూనూ అపవిత్రత నొందిన వాడను కానే. బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనను మృగము చీల్చిన దానినైనను నేను తినిన వాడను కానే. నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూనూ పడలేదే అని నేననగా ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలమును నేను నిర్ణయించి ఉన్నాను. దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా
బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విశ్రాయమొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నొంది విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగు చేసుకొనిన దోషము వలన నశించిపోదురు. 5వ అధ్యాయము. మరియు నరపుతుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణంలో వాటిని 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారందరినీ తగులబెట్టును. మరియు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చును, ఇది యెరూషలేమే గదా, అన్యజనుల మధ్య నేను దాన్ని ఉంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి. కావున ప్రభువైన యెహోవాకు నేను నీకు విరోధినైతిని. అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటిని చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మన్నమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడని అలాగూ సెలవిచ్చితినని వారు తెలుసుకొందురు. అలాగు నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదకి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షయమనున్నట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామమును దుష్టమృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును. మరియు నీ మీదకి ఖడ్గమును రప్పించెదను. యెహోవానగు నేనే ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. 6వ అధ్యాయము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము. ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభు అయిన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతో కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నిజముగా మీ మీదకి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను. మీ బలిపీఠములు పాడైపోవును, సూర్య దేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును. మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసేదను. ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదును. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడవబడి పాడైపోవును, మీ విగ్రహములు చిన్నాభిన్నములవును. సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడవబడును. మీ జనులు హతులై కూలుదురు. అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోయినప్పుడు ఖడ్గమును తప్పించుకొని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా చెరపట్టబడిన వారే శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని తాము అనుసరించిన హేయ కృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహించుకొనుచు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా,
నీ చేతులు చరచి నేల తన్ని ఇశ్రాయేలీల దుష్టమైన హేయకృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చును. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు. దూరమునున్నవారు తెగులు చేత చత్తురు, దగ్గరనున్నవారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు. ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును. తమ విగ్రహముల మధ్యను, తాము కట్టిన బలిపీఠముల చుట్టూను, ఎత్తైన కొండలన్నిటి మీదను, సకల పర్వతముల నడికొప్పుల మీదను, పచ్చని చెట్లన్నిటి కిందను, పుష్టి పారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను, తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపం వేసిన చోట్లన్నిటిలోనూ పడి వారి జనులు హతులయ్యుండు కాలమున నేనే యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమున దిబ్లాతు అరణ్యము కంటే మరీ నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. 7వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ప్రకటింపుము, ఇశ్రాయేలీల దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చే ఉన్నదని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నేను యెహోవానయ్యున్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయెను. దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతము మీద వినబడుచున్నది. ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తెచ్చి నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదకి రప్పించెదను. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుండును. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ హేయకృత్యములు నీ మధ్య నుండనెత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చేయున్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది, ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగిరించి ఉన్నది. బలత్కారము పుట్టి దుష్టులను దండించినదాయను. వారిలోనైనను, వారి గుంపులోనైనను, వారి ఆస్తిలోనైనను, వారికున్న ప్రభావములోనైనను ఏమీ శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు. వారు బ్రతికి ఉన్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగి రాడు. ఈ దర్శనము వారి సమూహం అంతటికే చెందును, అది తప్పక జరుగును. వారందరూ దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరునూ ధైర్యము చేయరు. వారు సర్వసిద్ధులై బాగా నాదము చేయుదురు గాని వారి సమూహం అంతటి మీదకి నా ఉగ్రత వచ్చి ఉన్నది గనుక యుద్ధమునకు పూనుకొని వాడొకడునూ ఉండడు. బయట ఖడ్గమున్నది, లోపల తెగులును క్షామమును ఉన్నది. బయటనున్న వారు ఖడ్గం చేత చత్తురు, పట్టణంలోనున్న వారిని క్షామమును తెగులును మృంగును. వారిలో ఎవరైనాను తప్పించుకునే ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతము మీద నుండి తమ దోషమును బట్టి మూలిగిలెడుదురు. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాలు నీళ్ల వల్లే తత్తరిల్లును. వారు గోనపట్ట కట్టుకుందురు, వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరకారమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొన జాలకపోదురు. శృంగారమైన ఆ ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారంగా ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. వారు దాని అపవిత్రపరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు. దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు. దేశము రక్తంతో నిండి ఉన్నది, పట్టణము బలత్కారంతో నిండి ఉన్నది. సంఖ్యలు సిద్ధపరచుము, బలాద్యుల అతిశయము ఆగిపోవునట్లు వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రమగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చేయున్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది.
సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనం కొరకు విచారణ చేదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. రాజు వ్యాకుల పడుచున్నాడు. అధికారులు భీతి నొందుచున్నారు. సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. 8వ అధ్యాయం. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుండి ఉండగా యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనంలో చూచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించి విగ్రహ స్థానంలో నన్ను దించెను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచట కనబడెను. నరపుత్రుడా, ఉత్తర వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తర వైపు తేరి చూచుతుంది. ఉత్తర వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుతుడా, ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము తవ్వినంతలో ద్వారం ఒకటి కనబడింది. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేస్తున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు నాకు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తు పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మంది వారి మధ్యన షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుతుడా, యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించును అని అనుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటికి మించిన అతి హేయ కృత్యములు వారు చేయట చూతువని నాకు చెప్పి యెహోవా మందిర ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుతుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ఒక మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించి 25 మనుషులు కనబడివి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుతుడా, నీవు చూచితివే, వారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము కనపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకొనిందును. 9వ అధ్యాయం. మరియు నేను చెవులారా వినినట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించింది. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి ఎక్కిరండి అని. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుట్టి కట్టుకొని ఉండెను. వారు ఆలయమును ప్రవేశించి ఇత్తడి బలిపీఠమును వద్ద నిలిచిరి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుట్టి నడుమున కట్టుకొనిన వానిని పిలువగా యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గుచ్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లాలాటములను గుర్తువేయమని నా వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చును. మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయడి. అందరూ నశించినట్లు
ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరి కొండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చిన గనుక వారు బయలుదేరి పట్టణములో వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారందరినీ నశింపజేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకు ఇలాగ సెలవిచ్చింది. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించననియు ఆయన మమ్మను కానడనియు ననుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తనా ఫలమును వారు అనుభవింపజేసేదను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసేసినని మనవి చేసింది. 10వ అధ్యాయము. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనం వంటిదొకటే అగుపడెను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా, కెరూబు కిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణం మీద చల్లమని సెలవీయగా, నేను చూచుచుండనంతలో అతడు లోపలికి పోయాను. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడిపక్కన నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయను. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణం వరకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనమని ఆయన అవిసనార బట్ట ధరించుకొనిన వానికి ఆజ్ఞేయగా అతడు లోపలికి పోయి చక్రముల దగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్య నున్న అగ్ని వైపు చేయి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో ఉంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరాను. అంతలో కెరూబుల రెక్కల కింద మానవ హస్త రూపం ఒకటి కనబడెను. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రం చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఆ 4 చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రం ఉన్నట్టుగా కనబడెను. అవి జరుగుచుండగా 4 వైపులా జరుగుచున్నట్లుండెను. వెనుకకు తిరగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంటే పోవుచుండెను. వెనుకకు తిరగక జరుగుచుండెను. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4ంటికి చక్రములుండెను. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. కెరూబులలో ఒకదానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖం వంటిది, రెండవది మానవ రూపము, మూడవది సింహముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఈ కెరూబులు పైకెక్కెను. కేబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. కెరూబులు జరుగగా చక్రములను వాటి ప్రక్కకు చెరిగెను. కెరూబులు నేల నుండి లేవవలనని రెక్కలు చాపగా ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు. జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనక అవి నిలవగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పై తట్టున నిలవగా కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలవుగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. కేబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని కింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను గుర్తుపట్టుతిని. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను ఉండెను. మరియు ఒక్కొక్క దానికి రెక్క కిందను మానవ హస్తము వంటిదొకటి కనబడెను. మరియు వాటి ముఖరూపములు కేబారు నది దగ్గర నాకు కనబడిన ముఖరూపము వలె ఉండెను. అవి వాటి రూపములను అదే విధముగా ఉండెను. ఇవన్నీ ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను. 11వ అధ్యాయం. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మం వద్ద చేర్చి నన్ను దింపగా యెహోవా వాకిట 25 మనుషులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజ్బూరు కుమారుడగు యజన్యాయు, బెనయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి. అప్పుడు ఆయన నాకు ఇలాగ సెలవిచ్చెను, నరపుతుడా, ఈ పట్టణము పచన పాత్ర అనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకొన అవసరం లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణములలో పాపం యోచించి దురాలోచన చేయువారు వీరే. కావున వారికి విరోధముగా ప్రవచించుము. నరపుతుడా, ప్రవచించుము.
అంతటా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: ఇశ్రాయేలీయులారా, మీరు ఇలాగున పలుకుచున్నారే, మీ మనసున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీ చేత హతులైన వారితో వీధులు నిండి ఉన్నవి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు హతము చేసి పట్టణంలో పడవేసిన శవములే మాంసము, ఈ పట్టణమే పచ్చన పాత్ర. ఈ పట్టణంలో నుండి మిమ్మును వెళ్ళగొట్టుదును. మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీ మీదకి ఖడ్గము రప్పించెదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మును వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించుదును. ఇశ్రాయేలు సరిహద్దులలో గాని మీరు ఖడ్గము చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. మీరు దాని మధ్య మాంసముగా ఉండనట్లు నేను ఈ పట్టణము మీకు పచన పాత్రగా ఉండదు. నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును. అప్పుడు మీ చుట్టూనున్న అన్యజనుల విధులను ఆచరించడకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితురో, ఎవని విధులను ఆచరింపకపోతురో ఆ యెహోవానగు నేనే ఆయనని మీరు తెలుసుకొందురు. నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను. కనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయదువా అని మొరపెట్టెతిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చింది: నరపుత్రుడా, యెరూషలేము పట్టణపు వారు, ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను, మీరు యెహోవాకు దూరస్తులుగా ఉండుడి అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇశ్రాయేలీయులే, నీకు సాక్ష్య బంధువులను, నీ చేత బంధుత్వ ధర్మము నొందవలసిన వారునై ఉన్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటించును: ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దూరమునున్న అన్యజనులోనికి నేను వారిని తోలివేసినను, ఆయా జనుల దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉండును. కాగా నీవు ఈ మాట ప్రకటించును: ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయక్రియలు చేయుట మానుదురు. వారు నా కట్టడలను నా విధులను ఆచరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలిగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచూ వచ్చిన హేయక్రియలను జరిగింప బూనుకొని వారి మీదకి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములను వాటి పక్కన ఉండెను. అంతలో ఇశ్రాయేలీయులు దేవుని మహిమ వాటికి పైన ఉండెను. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను. అంతలో ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మ వసుడన కాగా దర్శనంలో నైనట్టు కల్దీల దేశంలో నందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటన్నిటిని చెరలో ఉన్న వారికి నేను తెలియజేసేదిని. 12వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను: నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయుండి చూచు కన్నులు కలిగి చూడకయున్నారు, విను చెవులు కలిగి వినకయున్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవానికి తగిన సామాగ్రి మూట కట్టుకొని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమే. నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయవారు, అయినను దీని చూచి విచారించుకుందరేమో. దేశాంతరము పోవాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటి యందు బయటకు తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమై ఉన్న ప్రయాణమే పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రి యందు మూట భుజం మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దాన్ని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించుదును. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసితిని. అట్లనగా నేను దేశాంతరము పోవాలనైనట్టుగా పగటి యందు నా సామాగ్రిని బయటకు తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నం వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకొని మూట భుజం మీద పెట్టుకొంటిని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను: నరపుత్రుడా, నీవు చేయనదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లను: ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలో ఉన్న ఇశ్రాయేలీయులందరికీ చెందును. కాబట్టి వారికి ఈ మాట చెప్పుము: నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోవు
నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగు వాడు రాత్రి అందు సామాగ్రిని భుజం మీద పెట్టుకొని తానే మోసుకొని పోవటకై తన సామాగ్రిని బయటికి తెచ్చుకొనవలనని గోడకు కన్నం వేసి నేల చూడకుండా ముఖం కప్పుకొని పోవును. అతని పట్టుకొనుటకై నేను నా వల యొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను. అయితే ఆ స్థలమున చూడకయే అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారందరినీ అతని దండు వారందరినీ నేను నలుదిక్కలా చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. నేను వారిని అన్య జనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకొండను, క్షామమునకు చావకొండను, తెగులు తగలకొండను నేను వారిలో కొందరిని తప్పించెదను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, వణుకుచూనే ఆహారము తిని తల్లడింపుము, చింతయు కలిగి నీళ్లు త్రాగు. దేశంలోని జనులకు ఇలాగూ ప్రకటించుము. యెరూషలేము నివాసులను గూర్చి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలీయులు దేశంలో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరిని ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకం చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇక ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయవార్లరా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలననియు బహుకాలం జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు కదా. కాబట్టి నీ వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. 13వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ప్రవచించిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధంగా ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించే వారైతే ఇలాగ చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియో కలుగకున్నను సబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచురు. వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోది చూచి యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవేయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా. మీరు నమ్మదగని సోదగాండ్రైతిరి కదా. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనంలో కనుచున్నారు గనక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనంలో కనుచు నమ్మదగని సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనుల సభలోనికి రారు. ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. వారు ఇశ్రాయేలీయుల దేశంలోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొందురు. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చపోత పూసెదరు. ఇందువల్లనే పూయిచున్న వారితో నీవిట్లనుము, వర్షం ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పోత ఏమాయనని అడుగుదురు కదా. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫానుల చేత దాన్ని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురుగును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. దాని పునాది కనబడునట్లుగా మీరు గచ్చపోత పూసిన గోడను నేను నేలతో సమానముగా కూల్చేదను. అది పడిపోగా దాని కింద మీరును నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇలాగున్న ఆ గోడ మీదను దాని మీద గచ్చపోత పూసిన వారి మీదను నా కోపం నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికి పని తీరనని మీతో చెప్పుదును. యెరూషలేమునకు సమాధానం లేకపోయినను ఆ పూత పూయువారు సమానార్థమైన దర్శనలు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే. ఇదే యెహోవా వాక్కు.
ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, మనసునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తె మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధంగా ఇలాగ ప్రవచించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మనుషులను వేటాడవలనని చేతుల కీళ్ళన్నిటినీ గుడ్డలు కట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మను రక్షించుకొందురు. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరేడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి ప్రాణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకును అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనసును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక మనుషులను వేటాడుటకై మీరు కట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను. మీ కౌగిటిలో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొననిచ్చేదను. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులకును నేను చింపి మీ చేతులలో నుండి నా జనులను విడిపించేదను. వేటాడుటకు వారికను మీ వశంలో ఉండరు. మీరికను వ్యర్థమైన దర్శనము కనక యుందురు, సోద చెప్పక యుందురు. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశంలో ఉండి విడిపించేదను. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.